ఏండోయ్ నమస్కారం అండి. నేను మీ భీమవరం భీముడిని. చిన్నప్పుడు రొయ్యలంటే మాకు తెలిసింది ఒకటేనండి బాబు, ఇంట్లో అమ్మ చేసే రొయ్యల కూర, అన్నంలో ఆ కూర కలిపి తింటే ఆ రుచి వేరే లోకంలో అనిపించేది. అప్పుడు రొయ్యలతో ఇన్ని రకాలు ఉంటాయని కూడా తెలియదండి. తందూరి రొయ్యలు, ఫ్రైలు, స్టార్టర్లు ఇవన్నీ టీవీలో చూసినా ఇవి మనకెక్కడ దొరుకుతాయిలే అనుకునేవాళ్ళం. ఎప్పుడైనా తందూరి రొయ్యలు తింటే బాగుండు అని ఆ కోరిక మాత్రం అలాగే ఉండిపోయిందండి. ఇప్పుడు మనం ఏబీసీ పుణ్యం అని చాలా సార్లు మరతెట్టేసాం అనుకోండి, అది ఏరే విషయం. ఫ్రెష్ రొయ్యలను తీసుకుని మసాలాలతో బాగా కలిపి తందూరి వేడి మీద నెమ్మదిగా కాలుతుంటే ఆరాటం ఆగదండి. తందూరి నుంచి బయటకు వచ్చే రొయ్యలకి బయట కాస్త క్రిస్పీ ఫీల్, లోపల మాత్రం జ్యూసీ రుచి. ఒక్క ముక్క నోట్లో ఎట్టుకుంటే అప్పటి చిన్నప్పుడు ఊహలన్నీ నిజమైపోయినట్టు అనిపిస్తుంది. అంటే నమ్మండి, మీకు కూడా అలాంటి చిన్న చిన్న ఫుడ్ కోరికలు ఉంటే ఫ్రెష్ రొయ్యలతో చేసే తందూరి మ్యాజిక్ ఒక్కసారి టేస్ట్ చేసి చూడండి. ఇంకో రుచితో మళ్ళీ కలుద్దామండి. తాసదియ్యా ఉంటానండి మరి.